సూరజ్ చెంప పగలగొట్టి నిజాన్ని బయట పెట్టేసిన కార్తీక్. మరి కార్తీక్ సూరజ్ గురించి నిజం ఎలా తెలుసుకున్నాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఒక మంచి గాగ్రా కలెక్షన్ చూపిస్తూ మీకు ఇప్పుడు వీడియోనైతే వివరించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే పెళ్లి కూతురిగా రెడీ అయ్యి చాలా సంబరపడిపోతూ ఉంటుంది జోష్న. సూరజ్ గురించి చాలా కలలు కంటూ ఉంటుంది. ఇక పారిజాతం కూడా మనవరాలు పెళ్లి గురించి, అలాగే మనవరాలకి వచ్చే ఆస్తి గురించి ఆశపడుతూ ఉంటుంది. ఇక్కడ సూరజ్ కూడా రెడీ అవుతాడు. సూరజ్ని చూసి కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఈలోగా ఇక్కడైతే శౌర్య ఫొటోస్ తీస్తూ ఉంటుంది. శౌర్య ఫొటోస్ తీస్తూ ఉండగానే సూరజ్ ఫోటో తీసుకురమ్మని జోష్ని అయితే శౌర్యకి చెప్తుంది. ఈలోగానే ఇక్కడ దాసు పిలుస్తున్నాడని చెప్పేసి పారిజాతానికి శౌర్య చెప్తుంది కదా. దాసు నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు తెగ తిరిగేస్తూ ఉంటుంది. ఏదో పనులు చేస్తున్నట్టుగా దాసు పిలిచినా వినిపించుకోకుండా. ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఏ పని చేయవని నాకు తెలుసులే, నువ్వు నా నుంచి తప్పించుకోవడానికి పనులు చేస్తున్నట్టు నటిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు పెళ్లికి ముందు వీలునామా అంటూ జోష్న పేరు మీద ఆస్తి రాయించాలని ప్రయత్నిస్తే నేను ఇక్కడికిక్కడే నిజాన్ని చెప్పేస్తాను. నా కూతురు మారింది, కానీ నువ్వు మాత్రం ఇంకా ఆస్తి మీద ఆశని చంపుకోలేదు. ఎందుకమ్మా ఇంకా ఇలా చేస్తున్నావు? చూస్తున్నావు కదా నా కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా ఈ కుటుంబం ఎంత బాగా జరిపిస్తున్నారో. నీకు ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎందుకు ఇంకా ఆశపడి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నావు? వాళ్ళ మంచితనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకో. చేసిన పాపాన్ని ఇప్పటికైనా కడుక్కోవడానికి ట్రై చేయి. నా కూతురు మారింది, కానీ నువ్వు మాత్రం అస్సలు మారాలని అనుకోవడం లేదు. ఆస్తి అంతస్తు అని ఆశపడితే ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేస్తానని పారిజాతాన్ని బెదిరిస్తాడు దాస్ అయితే. దాంతో ఇక పారిజాతం మౌనంగా ఉండిపోతుంది. నేను ఇప్పుడేం అడగలేరా, వాడు రాస్తే మాత్రం నువ్వు వద్దని చెప్పొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. అయితే సూరజ్ పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి హ్యాపీగా కూర్చుని ఉంటాడు. ఇక సూరజ్ ఫొటోస్ తీయమని చెప్పేసి జోష్ని చెప్తుంది కదా శౌర్యతో. శౌర్య ఫొటోస్ తీసి, ఇదిగో జో నేను ఫొటోస్ తీసుకొచ్చాను, బాబాయ్ ఫొటోసు కాదు, అదే నువ్వు పెళ్ళైన తర్వాతే బాబాయ్ అని పిలవమన్నావు కదా, సరే అయితే ఇదిగో నేను ఫొటోస్ తీశాను అని చెప్పేసి ఫొటోస్ అయితే చూపిస్తుంది. పెళ్లి కొడుకుగా ఉన్న సూరజ్ ఫొటోస్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా బాగున్నావురా, నీకు ఆ ఈగో యాటిట్యూడ్ అలాగే కనిపిస్తున్నాయి. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ముద్దొచ్చేస్తున్నావురా అని చెప్పేసి మనసులో అనుకుంటూ శౌర్య ఉండిపోయింది కదా, అందుకని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి బాబాయ్ నీకు తెగ నచ్చేశాడు కదా, అందుకే బాబాయ్ ఫోటోని అలా చూసుకుంటున్నాం, ఎంత అందంగా ఉన్నాడో అని చెప్పేసి. సరే నేను ఫోన్లో ఫొటోస్ తీసుకోవాలని ఫోన్ లాక్కుని అక్కడి నుంచి శౌర్య గెంతులు వేస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత తను ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. ఇక్కడ సూరజ్ అయితే మాత్రం తను ఆలోచిస్తూ కూర్చుంటాడు. పెళ్లి పనులు చెకచెక జరుగుతూ ఉంటాయి. కార్తీక్ ఇక ముహూర్తానికి కూడా టైం దగ్గర పడింది. నాన్న కూడా అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇక పెళ్లి సమయం అయితే వచ్చేసింది. మీ అత్త మొహం చూసావా ఎంత వెలిగిపోతుందో? మరి అత్త కోరిక కళ ఇదే కదా. జోష్నకి పెళ్లి జరగాలని అత్త ఎన్నో రోజులుగా కలలు కంటుంది. ఇన్నాళ్లకు అత్త కోరిక తీరపోతుంది, అందుకు అత్త చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. కానీ కార్తీక్ పైకి నవ్వుతూ ఉంటాడు, కానీ కార్తీక్ మొహంలో పెద్దగా సంతోషం కనిపించదు. ఏంటి బావు ఇలా ఉన్నాడేంటి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, కాసేపటి క్రితం నుంచి ఎందుకలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కార్తీక్ మొహంలో నవ్వు మాయమైపోతుంది. ఈలోగా జోష్న దగ్గరికి దీప వెళుతుంది. జోష్న నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, మా చెల్లిని చూస్తుంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు కోసం మేమందరం ఎంతో ఎదురు చూసాము. నిజంగా నా సొంత చెల్లెలు ఉంటే ఇంతే సంతోషపడేదాన్ని. నేను నీ సొంత చెల్లెలు లాంటి దాన్నే కదా. అవును నా చెల్లెలు అనుకునే ఇదంతా చేశాను అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. అక్క చెల్లెళ్ళ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అందరూ వాళ్ళని చూసి మురిసిపోతారు. జోష్నని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కార్తీక్ జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. జోష్న ఎంతో మారింది. జోష్న సూరజ్ కోసం చాలా కలలు కంటుంది, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అని కార్తీక్ చాలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏరా కార్తీక్,
పనుల ఒత్తిడిలో నీకు నీరసంగా వచ్చినట్టుందేంటి? అలా నీరసంగా కనిపిస్తున్నావేంటి? మొహం కూడా వేలాడబడిపోయింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా! అయినా పనంతా నీ మీద వేసుకోమని నేను చెప్పలేదు కదరా! నీకు కావలసిన అసిస్టెంట్స్‌ని పెట్టుకోమని చెప్పాను. పనంతా ఎందుకు ఇలా నీ భుజాల మీదే వేసుకున్నావు? దీప కడుపుతో ఉంది. ముందు దీపని చూసుకోవాలి కదరా! ఎందుకు ఇలా చేశావు? ఇంతగా స్ట్రెస్ పెట్టుకున్నావేంటి? ఏం లేదు తాతయ్య. నాకు స్ట్రెస్ ఏం లేదు. నేను బాగానే ఉన్నాను. నా గురించి మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు జోష్న పెళ్లి జరుగుతుంది కదా! దాని గురించి ఆలోచించండి. ఇంకా ఆలోచించేదేముందిరా? ముహూర్తం సమయం దగ్గరికి రానే వస్తుంది. ఇక సూరజు జోష్న మెడలో తాళి కట్టడమే ఆలస్యం. ఆ తర్వాత నా కోడలు సుమిత్ర కళ్ళలో నిజమైన ఆనందాన్ని చూస్తాను. ఏళ్లగా ఎదురు చూస్తున్న నా కోడలు సుమిత్ర కళ నెరవేరుతుంది. మా ఇంటికి మనవడొస్తున్నాడు. నా మనవరాలికి పెళ్ళవుతుంది. ఇంకింతకన్నా ఈ ప్రాణానికి ఏం కావాలరా? నా మనవళ్ళు మనవరాళ్లతో ఈ ఇల్లు నిండిపోయింది సంతోషాలతో. ఇంకింతకు మించి ఈ శివనారాయణ జీవితంలో జన్మలో కోరుకునేది కూడా ఏముంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచించుకుంటూ కార్తీక్తో మాట్లాడుతూ ఉంటాడు. అలా కార్తీక్ పక్కకి వెళ్ళిపోతాడు. ఇక దశరథ సుమిత్ర అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా సూరజ్ని తీసుకురండి అని చెప్పేసి అనేసరికి సూరజ్ని తీసుకుని పెళ్లి మండపానికి అయితే వచ్చేస్తారు. అలా పెళ్లి మండపానికి వచ్చిన తర్వాత సూరజ్ వైపు అదే పదిగా చూస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా చూస్తూ ఉంటే ఏంటి బ్రదర్ అలా చూస్తున్నారేంటి? మీరు ఏంటి అలా కనిపిస్తున్నారు? మీరు ఇందాకటి వరకు పని చేసిన వాళ్ళు అలసిపోయినట్టున్నారే అని చెప్పేసి అంటూ ఉండగా అదేం లేదులే బ్రదర్ అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు కార్తీక్ అయితే. ఈలోగా జోష్నని కూడా తీసుకురండి అని చెప్పేసి ఇక జోష్నని కూడా తీసుకురావడానికి సిద్ధపడతారు. జోష్న కూడా బయటికి సిగ్గుపడుతూ వస్తుంది. సూరజ్ వైపు ఓరకంటతో చూస్తూ ఉంటుంది జోష్న అయితే. సూరజ్ని ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తూ ఉండి కానీ జోష్న దగ్గరికి దీప వెళ్ళడం, అలాగే దీప జోష్నని తీసుకురావడం, జో అంటూ పక్కనే ఉండి జోకులేస్తూ శౌర్య ఇలా వీళ్ళందరూ కూడా జోష్న వైపు చూస్తూ చాలా ఆనందంగా జోష్నని తీసుకుని వస్తారు. అలా తీసుకుని వచ్చేసరికి ఇక అందరూ కూడా జోష్నని చూసుకుని పెళ్లి కూతురు గెటప్లో ఉన్న మనవరాల్ని చూసుకునేసరికి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి శివనారాయణ కళ్ళల్లో. అలాగే దాసు కూడా. దాసు తన కూతురి జీవితం ఏమైపోతుందో, కూతురు ఇలానే ఉంటే తన భవిష్యత్తే నాశనం అయిపోతుంది, తనని తీర్చిదిద్దవలసిన బాధ్యత నీదే అని కార్తీక్కి చెప్తాడు. అలా చెప్పిన బాధ్యతను నెరవేర్చి కార్తీకు వాడు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కార్తీకు దీప చాలా గ్రేటు. ఈరోజు నా కూతురు ఇంత పద్ధతిగా ఇలా సూరజ్ని పెళ్లి చేసుకుంటుంది అంటే దానికి కారణం కార్తీకే. కార్తీక్ ఉండబట్టే ఈరోజు ఇల్లు ఇలా ప్రశాంతంగా ఉంది. లేకపోతే ఏమయ్యేదో ఏంటో. దీప గురించి నిజం తెలుసుంటే జోష్న పరిస్థితి ఏమయ్యేదో. కానీ జోష్న పెళ్లి తర్వాత నిజాన్ని చెప్తాను అంది. అప్పటికే జోష్నకంటూ ఒక లైఫ్ ఏర్పడిపోతుంది కాబట్టి అంతగా బాధపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు జోష్న. కానీ దాసు కూడా ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు. అలా ఎవరికి వాళ్ళు జోష్నని చూసి ఊహించుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న పెళ్లి గురించి కలలు కన్న ప్రతి ఒక్కరూ, జోష్నలో మార్పు గురించి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ జోష్నని అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి అసలు జోష్నేనా ఇలా ఉంది? జోష్నేనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా? అందరూ అలా ఉండిపోయారేంటి నన్ను చూసి అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. లేదే, నీలో ఈ మార్పు, నువ్విలా కనిపించడం మా అందరికీ చాలా సంతోషంగా ఆశ్చర్యంగానూ ఉంది అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. మరి నేను కాంచన మేనకోడల్ని కదా, అందుకే అలానే ఉండాలి, కాంచనత్తలాగే ఉంటాను అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా జోష్న అయితే సూరజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది. సూరజ్ కూడా అలాగే ఉండిపోతాడు. ఈలోగా ఇక ముహూర్తం టైం అవుతుందని చెప్పేసి పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టండి. కార్తీక్ అమ్మాయి అబ్బాయి పెళ్లిపీటల మీద కూర్చోబోతున్నారు. వచ్చిన వాళ్ళకి అన్ని మర్యాదలన్నీ జాగ్రత్తగా జరుగుతున్నాయి కదా, భోజనాలు అవి కూడా ఏ లోటు లేకుండా ఉన్నాయి కదా. తాత ఏ లోటు లేవు, లోటంతా ఇక్కడే కనిపిస్తుంది. ఏంట్రా ఇక్కడేం లోటు వచ్చింది? పెళ్లి మండపంలో ఏదైనా తక్కువైందా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండిగానే లేదు, పెళ్లి మండపంలో కాదు పెళ్లిలోనే లోటు కనిపిస్తుంది. ఏంట్రా పెళ్లిలో లోటేంటి? ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఒక పక్క ఇక శివనారాయణ అడుగుతాడు. ఇంకొక పక్కేమో
దశరథ్ అడుగుతాడు. అలాగే శ్రీధరు, అలాగే ఇక సుమిత్ర, కాంచన అందరూ కూడా కార్తీక్ వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏంట్రా కార్తీక్, నువ్వేం మాట్లాడుతున్నావు మాకు అర్థం కావడం లేదు. అసలు ఇందాక నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాం. నువ్వెందుకు అలా ఉన్నావు అంటే టైర్డ్ అయిపోయావేమో అని మేమనుకున్నాం. కానీ నువ్వు చూస్తే ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావేంటి? ఏమైందిరా? ఏం జరిగింది అసలు? ఇక్కడ నీ మరదలు పెళ్లి జరుగుతుంది, నువ్వు అంతా దగ్గరుండి చేశావు, ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా సూరజ్ ఒక్కసారి పైకి లేస్తావా అని చెప్పేసి అనేసరికి, బావా ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఒక్కసారి పెళ్లి పెట్టెల మీద కూర్చున్న తర్వాత అలా పైకి లేవడం కరెక్ట్ కాదు. సూరజ్కి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు? ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. దీపా అని చెప్పేసి దీప మీద గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఒక్కసారే దీప సైలెంట్ అయిపోతుంది. ఏంటి ఎప్పుడు లేంది కార్తీక్ ఇలా దీప మీద అరుస్తున్నాడేంటి అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఈలోగానే ఒక్కసారే కార్తీక్ అయితే అక్కడ సూరజ్ చెంప పగలగొడతాడు పైకి లేచిన తర్వాత. ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. కార్తీక్ అని అందరూ అనేసరికి ఇంకొకసారి అలా సూరజ్ చెంప మీద చేవేసుకుని నిలబడిపోతాడు. ఏంటి బావా, ఎందుకు అలా చేసావు? నాకు కాబోయే భర్తని పెళ్లిపీటల మీద నుంచి లేపి మరి ఇంతమంది ముందు చెంప పగలు కొడతావా? ఇంతమంది ముందు నాకు కాబోయే భర్త పరువు తీస్తావా? అసలు సూరజ్ ఏం చేశాడని నువ్వు సూరజ్ చెంప పగలగొట్టావు? తనకి నాకు కాసేపట్లో పెళ్లి జరగబోతుంది. తనకున్న ఈగో యాటిట్యూడ్ గురించి నీకు తెలుసు. ఇంతమంది ముందు ఇప్పుడు నువ్వు చెంప పగలగొడితే సూరజ్ నా మెడలో తాళి కడతాడు అనుకున్నావా? పెళ్లి బాధ్యత మాది అని చెప్పేసి బాధ్యతను ఇద్దరూ తీసుకున్నారు. పెళ్లి పనులు ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇప్పుడు నా పెళ్లి చెడగొట్టడానికి మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారా? ఎందుకు బావా నేనంటే మీకు అంత పగ? ఇప్పటి వరకు మీరు మారారని, నా పెళ్లికి మీరెంతగానో సహాయపడుతున్నారని, ఈరోజు సూరజ్ నాకు దక్కడానికి కారణం మీరే అని ఎంతగానో సంబరపడిపోయాను. మీ కారణంగానే ఈరోజు మా ఇద్దరి పెళ్లి జరుగుతుంది అనుకున్నాను. కానీ చివరకు నాకు కాబోయే భర్తని పెళ్లి మండపంలో అందరి ముందు నువ్వెంతగా అవమానిస్తావని నేను అస్సలు అనుకోలేదు. అసలు తనని కొట్టడానికి నువ్వెవరివి అని చెప్పేసి జోష్న అడుగుతూ ఉంటుంది. ఇక చాలు జోష్న, ఎందుకు కొట్టానో వాడికి తెలుసు. నేను చెంపదెబ్బ కొట్టడానికి కారణమేంటో నాకు తెలుసు. కార్తీక్ ఏం జరిగిందిరా? ఎందుకు అసలు నువ్వు ఇలా ఉన్నావెందుకు? అసలు సూరజ్ని ఎందుకు కొట్టావు? సూరజు నువ్వు కొట్టే అంత తప్పు ఏం చేశాడు? తన గురించి అన్నీ తెలిసే కదా జోష్నకి సూరజ్కి పెళ్లి ఏర్పాట్లు చేశాము. వీడి గురించి మనకి ఏమీ తెలియదు. వీడు మనల్ని మోసం చేశాడు. వీడు ఇంతకాలం మన ముందు నటించాడు అని చెప్పనేసరికి, కార్తీక్ ఏం మాట్లాడుతున్నావురా? నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అవునరా, నువ్వు సూరజ్ గురించి నన్ను ఎంక్వైరీ చేసావు. అదే సూరజ్ ఇంట్లో ఉన్నాడా లేదా అని నువ్వు అప్పుడు అడిగావు కదా. అప్పుడు సూరజ్ ఇంట్లో లేడని నేను చెప్పాను. కానీ అప్పుడు నేను ఏమీ అనుకోలేదు. సూరజ్ కోసం ఏదైనా పనుండి చేసావేమో అనుకున్నాను. అసలు ఏం జరుగుతుందిరా కార్తీక్ అని పారిజాతం అడుగుతూ ఉంటుంది. కార్తీక్ అసలు ఏం జరిగిందో చెప్పరా? సూరజ్ మన దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టాడు? వీడు చాలా పెద్ద నిజాన్ని దాచిపెట్టాడు. ఇక్కడ ఈ పెళ్ళంతా కూడా ఒక నాటకం. ఇప్పుడు తాత పరువు తీయడానికి వీడు చాలా పెద్ద పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. సూరజు మన పరువు తీయడానికి ప్లాన్ చేసుకోవడం ఏంటి కార్తీక్? సూరజ్ ఒక అనాథ. సూరజ్కి మనకి పగేంటి? అయినా సూరజ్కి మనం ఏం అన్యాయం చేశామని మన మీద సూరజ్ పగపడతాడు? వీడికి కాదు, వీడి కుటుంబానికి అన్యాయం చేశామని చెప్పి వీడి తల్లి మన మీద పగపట్టింది. తాత ఎక్కడ దొరుకుతాడా, తాత పరువు ఎప్పుడు తీయాలని ఎదురు చూస్తుంది. వీడు ఎవరో కాదు, సుమిత్ర తమ్మేనల్లుడు, అలాగే ఆ మాలిని కన్న కొడుకు. మనల్ని మోసం చేసి మన జోష్నని ట్రాప్ చేసి తనని మార్చినట్టుగా నటించి ఇప్పుడు జోష్న మెడలో తాళి కట్టకుండా మనందరినీ మోసం చేయడానికి వీడు చివరి నిమిషం వరకు మనల్ని నమ్మించి ఇప్పుడు తాత పరువు మండపంలో అందరి ముందు తీసి జోష్నని ఏడిపించి జోష్న జీవితాన్ని నాశనం చేయడానికే ఇదంతా చేశాడు అని చెప్పేసి సాక్ష్యాలతో సహా మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు. అప్పటి వరకు కార్తీక్ ఏమీ తెలియనట్టుగా ఉంటాడు. కార్తీక్ సూరజ్ ఆ ఇంట్లో కనిపిస్తాడు. ఆ ఇంట్లో కనిపించినప్పుడు కార్తీక్ డౌట్ వస్తుంది. కార్తీక్ ఎంక్వైరీ చేస్తాడు, కానీ అప్పుడు సూరజ్ దొరకడు. ఆ తర్వాత సూరజ్ సారీ చెప్తాడు. సారీ చెప్పినప్పుడు కూడా కార్తీక్ డౌట్ వస్తుంది, కానీ దీపం ఏమీ పట్టించుకోదు. కానీ కార్తీక్కి
ఇది చాలా పెద్ద సమస్యలా ఉంది. సూరజ్ ఆ ఇంట్లో ఎందుకు కనిపించాడు? ఆ రోజు చూసింది నేను సూరజ్‌నే. కాకపోతే ఆ తర్వాత ఎలా మారాడో నాకు తెలీదు. అక్కడ సూరజ్ లేడు. వేరే వ్యక్తి ఉన్నాడు. ఆ మాలిని ఏదో చేసింది అని చెప్పేసి ఎంక్వైరీ మొదలుపెడతాడు. అలా ఎంక్వైరీ మొదలుపెట్టిన కార్తీక్‌కి గుండెలు పగిలే నిజాలు ఎదురుపడతాయి. మాలిని కొడుకే సూరజ్ అని, సూరజు అనాథ కాదని, కావాలనే ఆ కుటుంబం మీద పగతో మాలినియే అక్కడికి పంపించి జోష్నని ట్రాప్ చేసేలా చేసి తన వైపు తిప్పుకొని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి మండపంలో తాళి కట్టకుండా శివనారాయణ పరువు తీసి శివనారాయణ మనవరాల్ని ఏడిపిస్తూ జీవితమంతా వాళ్ళు బాధపడుతూ బ్రతికేలా చేయమని ప్లాన్ చేసిందన్న విషయాన్ని చివరి నిమిషంలో కార్తీక్ తెలుసుకుంటాడు. కార్తీక్ వచ్చిన ఫోన్ కూడా అదే. మీరు చెప్పింది నిజమే, మేము ఎంక్వైరీ చేశాము. ఇక సూరజు అనాథ కాదు, మాలిని గారి కొడుకు, ఆ దక్షిణామూర్తి మనవడు అని చెప్పేసి అవతల వ్యక్తి చెప్తాడు. అప్పటి నుంచే కార్తీక్ మొహంలో రంగులు మారిపోతాయి. ఎప్పుడు సూరజ్ గురించి బయట పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈలోగా వీళ్ళందరూ ఆనందంగా ఉండడం చూసి ఎలా నిజాలు బయట పెట్టాలో అర్థం కాని అయోమయంలో పడిపోతాడు. కానీ ఈ క్షణంలో నిజం బయట పెట్టకపోతే ఇక తర్వాత జోష్న భవిష్యత్తు నాశనమైపోతుందని ఇక తాళి కట్టకుండా చివరి క్షణం వరకు జోష్న కలలు కంటూ ఉంటే వాడు ఆ తాళి వదిలేసి మాలిని వెనకాల వెళ్ళిపోతే ఇక జోష్న తట్టుకోలేదని అంతకు ముందుగానే నిజం తెలియడం కరెక్ట్ అని చెప్పి అనుకున్న కార్తీక్ అయితే ఇక చెంప పగలగొట్టి కాలర్ పట్టుకుని మరి నిజాలు మొత్తం బయట పెట్టేస్తాడు. ఎందుకురా ఇంత మోసం చేశావెందుకురా? నువ్వు నమ్మకస్తుడివి, నువ్వు మంచివాడివని నమ్మే కదా మా తాత నీకు బాధ్యతలు అప్పచెప్పి నిన్ను మనవడిగా స్వీకరించాడు. కానీ మోసం చేయాలని ఎలా అనిపించింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అది కాదు బ్రదర్ అని చెప్పి అంటూ ఉండగానే ఏది కాదు, ఇంకా ఏం అబద్ధం చెప్పాలి అనుకుంటున్నావు? మాలిని కొడుకుని కాదని అంటావా? మా సుమిత్రత్త మేనల్లుని కాదు అని అంటావా? నువ్వు ఎందుకు ఇంత మోసం చేసావు? జోష్నని ఎందుకు ఇంతగా నమ్మించావు? తను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. తనని మోసం చేయాలని ఎలా అనిపించింది? నీకోసం తను ఎంతగానో మారి తన జీవితాన్ని మార్చుకుని మరి నీ దారిలోకి వచ్చి నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అలాంటి జోష్నని ఎందుకింతగా మోసం చేయడానికి ప్రయత్నించావు? జోష్న అంటే నీకు ఇష్టం లేదా? అసలు నిజంగానే నువ్వు జోష్ని ప్రేమించలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇంకా వాడితో మాటలేంట్రా, వాడి చేత నా మనవరాలి మెడలో తాళి ఎలా కట్టిస్తారు? వాడు అనాథన్న నేను ఒప్పుకున్నాను. అనాథని నా మనవరాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా నేను సిద్ధపడ్డాను. కానీ వాడు మాలిని కొడుకని తెలిసిన తర్వాత నా మనవరాలనిచ్చి వాడికి ఎలా పెళ్లి చేస్తాను? మాలిని కొడుకు పైగా మనల్ని మోసం చేశాడు. ఇన్నాళ్ళగా అనాథనని చెప్పి వాడు అనాథ అంటూ మనకి ప్రూఫ్స్తో సహా మనం నమ్మకంగా ఉండడం కోసం మనల్ని నమ్మించి ప్లాన్ ప్రకారమే మన జీవితాల్లోకి వచ్చి జోష్నని ట్రాప్ చేసి వాళ్ళమ్మ ప్లాన్ చేసిన ప్రకారం మనల్ని మోసం చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చి నలుగురు ముందు ఈ శివనారాయణ పరువుని ఇక గాల్లో కలిపేయడానికి ప్రయత్నించారు. కానీ నిజం తెలుసుకుని చివరి నిమిషంలోనైనా మంచి పని చేశావు కార్తీక్. అందుకే నీ మీద నేను అంత నమ్మకం పెట్టుకుంటాను. నా మనవడు ఎప్పటికీ కూడా ఈ శివనారాయణని తలదించుకోనివ్వడు అని నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటికైనా నువ్వు నిలబెట్టుకున్నావురా అని చెప్పేసి ఇక శివనారాయణ వాడు ఒక్క క్షణం నా కళ్ళ ముందు కనిపించినా వాడిని నేను చంపేస్తాను. ఇంతగా మోసం చేసినా వాడు నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు తాత. సూరజ్ లేకపోతే నేను బ్రతకలేను. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా? ఒక్కసారి వాడి మొహం చూడు. నీ మీద వాడికి కనీసం ప్రేమ లేదు. సూరజ్, నువ్వు నన్ను ప్రేమించలేదా? నిజం చెప్పు సూరజ్, నేనంటే నీకు ఇష్టం లేదా? నా మెడలో తాళి కట్టు సూరజ్, నీతో కలిసి జీవితం అంతా నడవాలి అనుకున్నాను అని జోష్న ఏడుస్తూ ఉంటుంది. తలదించుకొని నిలబడతాడే తప్ప ఒక్క సమాధానం కూడా ఇక సూరజ్ చెప్పడు. పెళ్లి చేసుకుంటానని కానీ, అలాగే ఇక నేను నిన్ను మోసం చేశానని కానీ, ప్రేమించలేదని కానీ, అలాగే నువ్వు నా మనసులో ఉన్నావని కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా తలదించుకుని నిలబడి ఉండిపోతాడు. ఇక సూరజ్ అయితే దాంతో జోష్న ఒక్కసారి షాక్తో కుప్పకూలిపోతుంది. అలా చివరి నిమిషంలో మాలిని ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయి కార్తీక్ వచ్చిన డౌట్తో ఎంక్వైరీ చేయడంతో సూరజ్ గురించి నిజమైతే కార్తీక్ తెలుసుకుంటాడు. సూరజ్ చేసిన మోసంతో ఒక్కసారి కుప్పకూలిపోతారు సుమిత్ర కుటుంబం మొత్తం. సుమిత్రతో సహా
ఇక మేనల్లుడే ఎంతగా మోసం చేశాడని తెలుసుకుని ఇంకా సుమిత్రకి ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. సూరజ్ గురించి చివరి నిమిషంలో కార్తీక్ ద్వారాగా నిజం బయటపడబోతుంది. మరి ఇలానే జరగాలి, సూరజ్ గురించి నిజం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనున్న హై బటన్ మీద క్లిక్ చేయండి.